డీసెట్ ద్వారా ఎవరైతే టీటీసీ ఆర్ డిఎడ్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫిజికల్ వెరిఫికేషన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ మనకు 2025 కి సంబంధించిన అప్డేటెడ్ కాలేజ్ లిస్ట్ ఎప్పుడు అప్డేట్ చేస్తారు అండ్ వెరిఫికేషన్ కి సంబంధించింది లైక్ ఏ రోజు ఎక్కడ వెళ్ళాలి అలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పుడు చేస్తారు అవి కూడా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనకు అఫీషియల్ వెబ్సైట్ లో ఫిజికల్ వెరిఫికేషన్ వచ్చేసి 9th to 13th డేట్. సో 5 days ఛాన్సెస్ ఇచ్చారు. కాకపోతే మనకు రేపు అప్డేట్ చేస్తారు. సో ఇంకా చాలా మంది లైక్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తున్నారు ఓన్లీ లైక్ ఏ డిఎడ్ కాలేజ్ వచ్చింది కాకపోతే ఏ రోజు వెళ్ళాలి అలా మెసేజ్ ఏం రాలేదు. సో కొంతమంది లైక్ మెసేజెస్ వస్తాయా అని అడుగుతున్నారు. మెసేజెస్ ఏం రావండి, వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. సో వెబ్సైట్ లో ఇంకా ప్రాపర్ గా అప్డేట్ చేయలేరు. అప్డేట్ రేపన్నా చేస్తారు, లేదంటే ఈ రోజు నైట్ అన్నా ఎల్లుండి వరకు అన్నా చేస్తారు. సో మనకు రెగ్యులర్ గా వెబ్సైట్ అనేది చెక్ చేస్తూ ఉండండి. జస్ట్ మీ హాల్ టికెట్ ఎంటర్ చేస్తే ఆ గవర్నమెంట్ డైట్ కాలేజ్ అండ్ ఏ రోజు వెళ్ళాలి ఆర్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. పలానా ర్యాంకర్స్ ఈ రోజు ఈ డేట్ రోజు మీరు వెళ్ళాలని అన్ని వెబ్సైట్ లోనే అప్డేట్ చేస్తారు. సో కొద్దిగా వెయిట్ చేయండి. సో ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను అండ్ రెగ్యులర్ గా వెబ్సైట్ చెక్ చేసుకోండి. సో మీ గవర్నమెంట్ డైట్ కాలేజ్ లోనే ఉంటుంది, ఎక్కడ వస్తే అక్కడనే వెళ్ళాలి. సో నేను హైదరాబాద్ లో ఉన్నా, నాకు వరంగల్లో వచ్చింది, నేను ఇక్కడ వేసుకోవచ్చు అంటే అట్లా లేదు. ఎక్కడైతే మీకు వస్తుందో అదే డైట్ కాలేజ్ లో వెళ్ళాలి. సో అన్ని మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. సో ఇది మనకు ఫిజికల్ వెరిఫికేషన్ కి సంబంధించింది. సో ఎవరైతే పేమెంట్ సీట్ కావచ్చు కౌన్సిలింగ్ ద్వారా వెళ్లే వాళ్ళు మ్యాండేటరీగా ఫిజికల్ వెరిఫికేషన్ వెళ్ళాలి. సో అప్పుడు మాత్రమే మీకు వెరిఫై చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ లేదా చెక్ చేసిన తర్వాతనే మీకు వెబ్ కౌన్సిలింగ్ కావచ్చు పేమెంట్ సీట్ కి ఎలిజిబుల్ అవుతారు. ఇది సెకండ్ పాయింట్. సో ఇప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో అవి చెప్తానండి. సో అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్స్ లేకపోతే కనీసం జిరాక్స్ సెట్స్ అన్న తీసుకొని వెళ్ళండి. సో అక్కడ ఉండే ఎవరైతే కౌన్సిలింగ్ చేసే సార్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సపోజ్ ఒప్పుకుంటే ఓకే, లేదంటే అక్కడనే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఉన్న మాటికి ఒరిజినల్స్ తీసుకోవడానికి వెళ్ళండి. లేదంటే మీ కాలేజెస్ లో ఉంటే అక్కడ రిక్వెస్ట్ చేసి నాకు ఇట్లా డీసెట్ కౌన్సిలింగ్ ఉంది, నాకు ఒరిజినల్స్ కావాలని తెచ్చుకోండి. సో అదంతా మనకు అక్కడ డైట్ కాలేజ్ లో ఉండే ఎవరైతే వెరిఫికేషన్ చేస్తున్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి డీసెట్ అప్లికేషన్. సో చాలా మంది డీసెట్ అప్లికేషన్ ఇంకా ప్రింట్ తీసుకోలేరు, వెబ్సైట్ లో ఉంటుంది. సో మీ హాల్ టికెట్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ అవి ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ అప్లికేషన్ తీసుకెళ్ళాలి. సెకండ్ ర్యాంక్ కార్డ్. సో మీకు ఏదైతే మొన్న రిలీజ్ అయిందో దానికి సంబంధించిన ర్యాంక్ కార్డ్. థర్డ్ హాల్ టికెట్ నెంబర్. సో హాల్ టికెట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి డీసెట్ కి సంబంధించింది. నెక్స్ట్ 10th మెమో. సో ఇక్కడ నుంచి అన్ని ఒరిజినల్స్ ఉండాలి. 10th క్లాస్ మెమో ఒరిజినల్ ఉండాలి. 5th ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ కి సంబంధించిన మనకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి. సో దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. అప్ టు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. డిగ్రీ మెమో కావాలా, పీజీ మెమో, బీఎడ్, బీటెక్ అవి ఏం అవసరం లేదు. ఇంటర్మీడియట్ మాత్రం ఉంటే సరిపోతుంది. సో ఇంటర్మీడియట్ ఒరిజినల్ మెమో ఉండాలి. అండ్ రీసెంట్ గా పాస్ అవుట్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు, సో మీకు ఒరిజినల్ లేకపోతే ఆన్లైన్ లో కలర్ ప్రింట్ తీసుకొని అది తీసుకొని వెళ్ళాలి. సో ఇంకా మీ దగ్గర రాకపోతే షార్ట్ మెమో ఉంటే షార్ట్ మెమో, లేదంటే మీ కాలేజీలో వస్తే అది కూడా తీసుకొని వెళ్ళండి. రాకపోతే మాత్రం మీరు ఆన్లైన్లో ఏదైతే ప్రింట్ ఉంటుందో అది తీసుకొని వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ 6th వచ్చేసి బోనాఫైడ్స్. సో అప్ టు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. మళ్ళీ డిగ్రీ, పీజీ, బీఎడ్ అవేం అవసరం లేదు. ఫస్ట్ క్లాస్ టు అప్ టు ఇంటర్మీడియట్. సో మీకు బోనాఫైడ్స్ లేకపోతే మీ కాలేజ్కి వెళ్ళి బోనాఫైడ్స్ తీసుకోండి. సపోజ్ ఆ కాలేజ్ లేకపోతే మీ ఎంఆర్ ఆఫీస్లో రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటుంది. సో అది తెచ్చుకోండి బోనాఫైడ్స్కి సంబంధించింది. 7th వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కావచ్చు. సో మీరు సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్. సో అప్పుడే మీకు రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫిజికల్ వెరిఫికేషన్ లో చూస్తారు ఈడబ్ల్యూఎస్ కి సంబంధించింది. సో అప్పుడు మీకు రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. 8th వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్టర్ 1st April 2025 ఈ ఫైనాన్షియల్ ఇయర్ ది మాత్రమే తీసుకొని వెళ్ళాలి. లేకపోతే మీరు ఫాస్ట్ గా మీ సేవలో అప్లికేషన్ ఇచ్చి లేదంటే ఎంఆర్ ఆఫీస్ కి డైరెక్ట్ గా వెళ్ళి 2 days లో మీరు కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే నాకు ఇట్లా డీసెట్ కౌన్సిలింగ్ ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఇస్తారు. ఒక 2 days రిక్వెస్ట్ చేస్తే, లేదంటే మీ సేవలో వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక 4 to 5 days లో ఇచ్చేస్తారు. సో ఇక్కడ కొంతమంది లైక్ డిగ్రీ చేస్తా, పీజీ చేస్తా, బీఎడ్ చేస్తా, బీటెక్ చేస్తా, సో మాకు ఎలాగో రాదు కదా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలా వద్దా అని అడుగుతున్నారు. తీసుకెళ్ళండి. ఎందుకు అంటే ఇప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ తర్వాత మీకు ఆన్లైన్ లో సపోజ్ ప్రైవేట్ కాలేజ్ వస్తే 12,500 ముందే పే చేసుకుంటారు. సపోజ్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే మీరు ఈ పాస్ లో అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అవుతుంది. అప్పుడు 12,500 ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు, ఎప్పుడన్నా కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ముందే కట్టాలి మనీ. సో ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఇన్కమ్ పెట్టండి. సో మీకు డైరెక్ట్ గా 0 ఫీజు చూపిస్తుంది. మళ్ళీ మీరు ఈ పాస్ అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అయితే అప్పుడు 12,500 కట్టుకోండి. సపోజ్ ఇన్కమ్ ఎట్లాగో రాదు, ఇన్కమ్ పెట్టకుండా అంటే మీరు ఫస్ట్ 12,500 సీట్ వచ్చిన తర్వాత పే చేయాలి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఎవరికైతే ఫ్రెష్ ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ కావచ్చు, ఓపెన్ డిగ్రీ తర్వాత డిఎడ్ వేసే వాళ్ళు కావచ్చు, ఇలాంటి క్యాండిడేట్స్ అందరూ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు డైరెక్ట్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇది ఇన్కమ్ సంబంధించింది.
9th వచ్చేసి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అండి. సో ఎన్సీసీ, క్యాప్, పర్సన్స్ విత్ డిసబిలిటీ, సో ఇలాంటి సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళాలి. సో ఇది 9th. నెక్స్ట్ ఆధార్ కార్డ్. సో ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. 11th 2 ఫొటోస్ తీసుకొని వెళ్ళండి, 2 or 3 తీసుకొని వెళ్ళండి మీ ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. నెక్స్ట్ 12th వచ్చేసి టీసీ అండి. సో ఇక్కడ టీసీ ఎవరికి ఇస్తారంటే ఏదన్నా కోర్స్ అయిపోయి ఇప్పుడు ఖాళీగా ఉండి డీసెట్ రాసే వాళ్ళ దగ్గర టీసీ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోతే వాళ్ళ దగ్గర టీసీ ఉంటుంది. అండ్ ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా ఉండదు. డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ అండ్ బీటెక్ ఫైనల్ సెమిస్టర్, ఎంటెక్, ఎంఫార్మసీ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, ఏ ఇతర కోర్సెస్ ఎవరైనా కానీ ఫైనల్ సెమిస్టర్ వాళ్ళకు టీసీ ఇప్పుడే ఇవ్వరు. సో అలాంటి క్యాండిడేట్స్ మీరు మిగతా సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి, టీసీ అయితే అవసరం లేదు. సో టీసీ బదులు ఏదైనా ఐడి కార్డు కావచ్చు, లేదంటే ఇలా చదువుతున్నట్టు ప్రూఫ్ కావచ్చు, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళండి టీసీ. కానీ టీసీ ఎక్కడ కావాలి? మీకు సీట్ వచ్చిన తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ ఉంటుంది. సో అప్పుడైతే మ్యాండేటరీగా టీసీ కావాలి. సో మీరు కాలేజ్కి వెళ్ళి టీసీ అయితే తెచ్చుకోవాలి. సో ఆల్రెడీ కోర్సెస్ అయిపోయిన వాళ్ళు మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి, టీసీ అయితే ఉంటే వెరిఫికేషన్లో తీసుకెళ్ళండి. సో వెరిఫికేషన్లో లేకపోయినా ఏం ప్రాబ్లం కాదు, కానీ ఉంటే తీసుకెళ్ళాలి. లేకపోతే మీరు కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు మ్యాండేటరీగా ఇవ్వాలి. సో ఇది టీసీ. సో ఇప్పుడు ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అన్ని 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి వెరిఫికేషన్కి. ఒకటి ఒరిజినల్ సెట్, 2 sets ఆఫ్ జిరాక్స్, అన్ని జిరాక్స్ సెట్స్ తీసుకొని వెళ్ళాలి. ఒక సెట్ వాళ్ళు తీసుకుంటారు, ఒక సెట్ మీ దగ్గర ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. వెళ్ళేటప్పుడు ఒక పెన్ను తీసుకెళ్ళండి, పెన్ను కూడా తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కొంతమంది దగ్గర ఉండవు. సో ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, బీటెక్ కాలేజెస్, పీజీ, బీఎడ్ కాలేజ్లు ఉంటాయి. సపోజ్ మీ దగ్గర లేకపోతే మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేయండి మీ కాలేజ్ వాళ్ళకు, నాకు డీసెట్ ర్యాంక్ వచ్చింది, నాకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, బోనాఫైడ్స్ అన్ని కావాలంటే వాళ్ళు ఇస్తే తీసుకోండి. లేకపోతే ఈ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు ప్రూఫ్ అన్నది తీసుకొని వెళ్ళండి. సపోజ్ ఆ ప్రూఫ్ అనేది డైట్ కాలేజ్లో వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఓకే యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేకపోతే మ్యాండేటరీగా కావాలి ఖచ్చితంగా తేవాలంటే ఇప్పుడు వాళ్ళు ఏవైతే చెప్తారో అవి ఫాలో అవ్వాల్సిందండి. సో మొత్తం ఆ ఆఫీసర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఎట్లయినా చేసి సర్టిఫికేట్స్ కనీసం ఇంటర్మీడియట్ మెమో అన్న తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే సపోజ్ వాళ్ళు రిజెక్ట్ చేస్తా అంటే ఇక మనం ఏం చేయలేమండి. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఫాస్ట్గా మీ కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్, టీసీ ఈ ఇయర్ అందరు పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో టీసీ ఉండదు కాబట్టి వాళ్ళకు కొద్దిగా యాక్సెప్ట్ చేయొచ్చు. సో టీసీ అనేది మీకు కాలేజ్ రిపోర్టింగ్లో మ్యాండేటరీ. సో ఇప్పుడు కౌన్సిలింగ్లో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళండి, లేని వాళ్ళు మిగతా సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని తీసుకెళ్తే సరిపోతుంది. సో ఇది టీసీ గురించి. నెక్స్ట్ బ్యాక్లాగ్స్ డిస్కంటిన్యూ వాళ్ళు. సో ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే డిగ్రీ అయిపోయింది కాకపోతే ఏదో ఒకటి బ్యాక్లాగ్ ఉన్నది, ఇప్పుడు డీసెట్ రాశారు, పీజీ బ్యాక్లాగ్ ఉంది రాశారు, బీటెక్ బ్యాక్లాగ్స్. సో ఏదో ఒక కోర్సులో బ్యాక్లాగ్ ఉండి ఇప్పుడు డీసెట్ రాసి నేను కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. కానీ టీసీ అయితే మీకు కాలేజ్ రిపోర్టింగ్లో కావాలి. సో అప్పుడు ఏ టీసీ ఇస్తారు? అక్కడ కోర్స్ అనేది కాలేదు. సపోజ్ మీ దగ్గర ఇంటర్మీడియట్ టీసీ ఉంటే ఓకే మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ ఇంటర్మీడియట్ టీసీ వచ్చేసి డిగ్రీ కాలేజ్లో, బీటెక్ కాలేజ్లో, పీజీ, బీఎడ్ కాలేజ్లో ఉంటుంది. సో వాళ్ళు అంటే మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరగదండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక రెగ్యులర్ కోర్స్లో ఒక బ్యాక్లాగ్ ఉంది అంటే అది ఇన్కంప్లీట్ కోర్స్ అనేది మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ కోర్స్ అనేది డిస్కంటిన్యూ టీసీ ఆ కాలేజ్ నుంచి తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఈ కోర్స్ చేయొచ్చు. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ కోర్స్ని వదిలేసి డీసెట్లో జాయిన్ అవుతారా, లేదంటే డీసెట్ వదిలేసి అందులో జాయిన్ అవుతారా, అది మీరు డిసైడ్ అవ్వాలి. సో మళ్ళీ మీరు అక్కడ డిస్కంటిన్యూ చేస్తే మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. సో ప్రాపర్ డెసిషన్ అనేది తీసుకోండి. సో వీలైతే మీ ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకున్న తర్వాత టైం ఉంటే డీసెట్లో పార్టిసిపేట్ చేయండి, లేదంటే ఆ డిగ్రీ కావచ్చు, బీఎడ్ కావచ్చు, పీజీ కావచ్చు అవే కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. సో ఇందులో సీట్ రాకపోతే మళ్ళీ అది పోతుంది ఇది పోతుంది కాబట్టి ప్రాపర్ డెసిషన్ అయితే తీసుకోండి. సో టీసీ అనేది వెరిఫికేషన్ అప్పుడు ప్రాబ్లం కాకపోయినా మీకు ఫిజికల్ వెరిఫికేషన్, మీకు ఒక కాలేజ్ వస్తుంది, ఆ కాలేజ్లో మ్యాండేటరీగా టీసీ అయితే ఇవ్వాలి. టీసీ ఇస్తేనే కాలేజ్లో అడ్మిషన్ ఉంటుంది. సో అప్పుడు మీకు ప్రాబ్లం అవ్వచ్చు. సో టీసీ ఉన్నోళ్ళు మీకు అడ్మిషన్ ఇస్తారు, లేని వాళ్ళు ఇవ్వకపోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మోస్ట్లీ మీ కౌన్సిలింగ్ సార్స్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎన్ని వీలైతే అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళండి, లేని జిరాక్స్ సెట్ తీసుకెళ్ళండి, పర్మిషన్స్ తెచ్చుకోండి. సో అక్కడ రిక్వెస్ట్ చేయండి, మాకు ఈ ప్రాబ్లం ఉంది ఫీజు రియంబర్స్మెంట్ వల్ల, మా కాలేజ్లో సర్టిఫికేట్స్ ఉన్నాయి, సో మమ్మల్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేయండి, సీట్ వచ్చిన తర్వాత మేము వెళ్ళి తెచ్చుకుంటామని అలా ప్రాపర్గా మీరు చెప్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ 100% యాక్సెప్ట్ చేస్తారంటే చెప్పలేమండి. లాస్ట్ టైం కొన్ని సెంటర్స్లలో రిజెక్ట్ చేయడం జరిగింది. సో కొంతమందికి ఒరిజినల్ ఇంటర్మీడియట్ మెమో లేకపోయినా
రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించింది ఇంటర్మీడియట్. సో ఆ సర్టిఫికేట్ లేకపోతే అయితే వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. కొన్ని సెంటర్స్లో కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, పెండింగ్లో పెడతారు. పెండింగ్లో పెట్టి ఒక 1 వీక్లో ఈ కౌన్సిలింగ్ ఫేజ్ 2 లోపన్న లేదంటే ఫిజికల్ వెరిఫికేషన్ అయ్యే లోపన్న తేండి అంటారు. సో అదంతా మన కౌన్సిలింగ్ మీదనే డిపెండ్ అవుతుంది. కాబట్టి నేను ముందే చెప్తున్నా, అన్ని సర్టిఫికేట్స్ ఉంటే నో ప్రాబ్లం. ఏమైనా సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై అయినా చేయొచ్చు, లేదంటే పెండింగ్లో ఉన్న పెట్టవచ్చు, లేదంటే ఛాన్స్ ఇవ్వచ్చు. సరే ఇప్పుడైతే ఈ జిరాక్స్ సెట్స్ ఇవ్వండి, సో మీకు సీట్ కౌన్సిలింగ్ వస్తే అప్పుడు ఒరిజినల్స్ అయితే మ్యాండేటరీగా చూపించాలని అంటారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మనకు అప్డేటెడ్ కాలేజెస్, సో ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రీవియస్ 2024కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ అన్ని షేర్ చేశాను. సో ఫస్ట్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం మీకు కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే 1 వీక్ తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో అంతలోపు మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, నేను ఈ కాలేజీలో వెళ్దాం అనుకుంటున్నాను, ప్రిపేర్ జస్ట్ ఒక 5 మినిట్స్ కూర్చొని ఒక పెన్ పేపర్ తీసుకొని కాలేజ్ లిస్ట్ అని ప్రిపేర్ చేసుకుంటే మీరు వెబ్ ఆప్షన్ అప్పుడు ఈజీగా పెట్టుకోవచ్చు. సో మనకు 10th to 12th డేట్స్ లోపు మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారట. సో అప్డేటెడ్ లిస్ట్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ కన్నా ముందు ఒక 3 to 4 డేస్ అప్డేట్ చేస్తారు, అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో లాస్ట్ వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్. కౌన్సిలింగ్లో గ్యాప్ సర్టిఫికేట్ అడిగారు. సో గ్యాప్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. కానీ ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ ఉంటారో, అంటే నాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అనుకున్న వాళ్ళు, మీకు ఇంటర్మీడియట్ తర్వాత గ్యాప్ ఉంటే డీసెట్కి ఆరు ఇప్పుడు డిఏడి చేస్తున్నారు కదా, గ్యాప్ ఉంటే అప్పుడు 1 year ఉంటే 1 year, 2 year అంటే 2 year, ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ గ్యాప్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఆ గ్యాప్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీకు ఈ పాస్లో పనికి వస్తుంది. గ్యాప్ కౌన్సిలింగ్లో కావచ్చు అండ్ కాలేజ్ రిపోర్టింగ్ కావచ్చు, అక్కడ మనకు గ్యాప్ సర్టిఫికేట్ ఎవరు కూడా అడగడు. కాకపోతే మీరు కౌన్సిలింగ్ తర్వాత కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఈ పాస్ అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కోసం మీరు ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో ఇప్పుడు టైం ఉంది కాబట్టి అది తీసుకొని పెట్టుకోండి. సో మిగతా స్టూడెంట్స్ గ్యాప్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు అసలు గ్యాప్ సర్టిఫికేట్కే అసలు అప్లై చేయకండి, మీకు యూజ్ చేయలేదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. టెలిగ్రామ్లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేశాను. సో డౌన్లోడ్ చేసుకొని మీరు ఏవేవి కాలేజ్ పెడదాం అనుకున్నారో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫిజికల్ వెరిఫికేషన్కి సంబంధించిన డేటా మనకు ఎక్కడ, మీకు ఏ డేట్ ఎక్కడ అనేది రేపు అప్డేట్ చేస్తారు వెబ్సైట్లో. సో అప్డేట్ చేయగానే ఆ లింక్ కూడా టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.